చూస్తే మనం జనరల్గా యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ సమస్యలు ఈవెన్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకాడుతూ ఉంటాం. కానీ ఇలాంటి బిడియాలన్నింటినీ కూడా ఈరోజు వదిలేద్దాం. సో కిడ్నీ సమస్యల్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము, వీటి గురించి మనకు ఎంతవరకు అవగాహన ఉంది, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చా, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు నేను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్కి వచ్చాను. సో ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. రండి నాతో పాటు. బాగున్నారా సార్? ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు సార్? టోటల్ యూరాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మాట్లాడేద్దాం ఇవాళ. అందరికీ ఉన్న అపోహలు అట్లాగే డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా కూర్చోకుండా అలా గాలికి తిరుగుతూ మాట్లాడతాం. యాక్చువల్లీ సార్, ఒక క్యాన్సర్కి స్పెషల్గా హాస్పిటల్ ఉంటుంది, డెంటల్ వాళ్ళు సపరేట్గా హాస్పిటల్స్ ఉంటాయి, ఈవెన్ కార్డియాలజీ కూడా సపరేట్గా ఉంటాయి. బట్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సపరేట్గా ఒక హాస్పిటల్ ఉండడం అనేది ఫస్ట్ టైం నేను విన్నాను. ఓకే, మీరు యూరాలజిస్ట్గా దాదాపు 30+ ఇయర్స్గా మీరు ఉన్నారు నాకు తెలుసు. అంటే ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్కి కూడా ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ అవసరం ఉంది అని మీకు ఎందుకు అనిపించింది సార్? అంటే అంత ఎక్కువగా డిసీజెస్ పెరిగిపోతున్నాయంటారా? అని కాదమ్మా, బేసిక్గా ఏమిటంటే మీరు ఒక 30 ఏండ్ల ముందు ప్రాక్టీసు ఇప్పుడున్న ప్రాక్టీసు చాలా మారిపోయింది. అంటే జబ్బులు అవే కావచ్చు, కానీ ట్రీట్మెంట్ మెథడాలజీస్ అంతా మారిపోయినాయి. మీరు నిజంగా ఆలోచిస్తే ఒకప్పుడు ఏమిటి, కొంతమంది యూరాలజిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళ చిన్న చిన్న నర్సింగ్ హోమ్లు ఉండేటివి. అక్కడ వాళ్ళు రొటీన్ యూరోలాజికల్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశారు. కొన్ని స్టోన్లు తీసేవారు, కొంచెం ప్రాస్టేట్ ఆపరేషన్ చేసేవారు. కొంచెం ఏమైనా కష్టమైన ప్రాబ్లం ఉంటే ఉస్మానియా గాంధీకి వెళ్ళేవాళ్ళు. ఇది 35 ఏళ్ల ముందు. 20 ఏళ్ల ముందు చూసుకున్నామంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మెడ్విన్ అనో లేకపోతే సిడిఆర్ హాస్పిటల్ అనే వెళ్ళేవారు. మిగతావన్నీ చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో ట్రీట్మెంట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు మారింది ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం అంటే the amount of patients పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోతా ఉంది. అంతే కదా? ఇప్పుడు ఒకప్పుడు పాపులేషన్ చూసుకుంటే ఇప్పుడు పాపులేషన్ ఈ 30 ఏళ్లలో మనకు ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువైపోయినట్టే లెక్క. ఒకప్పుడు హైదరాబాద్లో 30-40 లక్షలు అనుకుంటే ఈ 10-20 ఏళ్లలో అది 1,40,00,000 అయిపోయింది, 1,50,00,000 అయిపోయింది. సో ఇంతమందికి మీరు ఐదర్ ఓన్లీ స్పెషాలిటీ మన జనరల్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకపోతే ఓన్లీ మీరు అపోలో లేకపోతే సిడిఆర్ లేకపోతే మెడ్విన్ లేకపోతే అలాంటి హాస్పిటల్స్కే వెళ్ళాలి అనుకుంటే ప్రతి చిన్న జబ్బుకి ట్రీట్మెంట్ కాదు. సరే, ఎప్పటివరకు అయితే జబ్బులు చిన్నగా ఉన్నాయో, ట్రీట్మెంట్లు చిన్నగా ఉన్నాయో, చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ మనం చాలా చూసాం. మన హైదరాబాద్లో ప్రతి స్ట్రీట్లోనూ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. అవి ట్రీట్ చేసేటివి, ఆపరేషన్లు చేసేటివి. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడ్స్ మారిపోయినాయి, వెరైటీ ఆఫ్ డిసీజెస్ మారిపోయినాయి. వెరైటీ ఆఫ్ డిసీజెస్ మారిపోవడంతో పాటు వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మారిపోయినాయి. టెక్నాలజికల్ ఇన్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే కొత్త టెక్నాలజీస్ అనేది, రోబోట్స్ అనేది, లేజర్స్ అనేటివి ఇవన్నీ ఎక్కువైనాయి. సో ఇవన్నీ ప్రతిసారి చిన్న నర్సింగ్ హోమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం కూడా కుదరదు. జనరల్గా యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న జనరల్గానే జబ్బు ఉంది అని చెప్పుకోవడానికే ఇష్టపడరు. అలాంటిది ఒక యూరిన్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పడానికి డాక్టర్ల దగ్గర కూడా అంత ఓపెన్ అప్ అవుతారని నేను అనుకోను. అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీకు అందరూ వచ్చేది కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళే. మీ ఎక్స్పీరియన్స్లో అట్లా బిడియపడ్డ వాళ్ళు కానీ అట్లా ఎజిటేట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళని మీరు ఎలా కౌన్సిల్ చేశారు? అలాంటివి మీ అనుభవంలో? ఈ మధ్య కాలంలో ఆ ప్రాబ్లమ్స్ రాదమ్మా. ఒకప్పుడు కాలంలో అది చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. ఈ మధ్య పీపుల్ ఆర్ వెరీ అంటే దే ఆర్ క్వైట్ ఎక్స్ప్రెసివ్. అసలు చాలామందికి, సగం మందికి అయితే బై ద టైమ్ దే కన్సల్ట్ డాక్టర్ సగం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అంటే దేర్ ఎబిలిటీ టు గో, అంటే ఈ వెబ్లో చూడడం, గూగుల్లో చూసుకోవడం ఎంత ఈజీ అయిపోయింది అంటే వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం లేదు. వాళ్ళు తెలుగులో అడిగిన క్వశ్చన్కి తెలుగులోనే ఆన్సర్ వచ్చేస్తుంది, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళకి ఆ కన్ఫ్యూషనే లేదు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు ChatGPT వరకు వెళ్ళిపోయి నాకు ఇక్కడ నొప్పి వస్తూ ఉంది, నా విధంగా యూరిన్లో ప్రాబ్లం ఉంటే నాకు ఏం జబ్బులు ఉండొచ్చు అని తెలుసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారనమాట. సో
అలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఉంటాయని నేను అనుకోను. దే ఆర్ వెరీ క్లియర్. ఈ మధ్య కాలంలో పేషెంట్స్కి చాలా చాలా అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమి ప్రాబ్లమ్స్ లేవు. మేజర్గా ఎటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్తో మీరు మీ దగ్గరికి వస్తున్నారు సార్? మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ, స్టోన్సా లేకపోతే సీకేడియా, ఏవి ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే అమ్మ మీరు గమనించారు అంటే ఒకప్పుడు కాలంలో నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏమండి 62లో నేను పుట్టాను అనుకుందాం. 62లో ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత నాన్న ఆఫ్ హ్యూమన్ బీయింగ్ బార్న్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో పుట్టిన వాడికి యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత అని అడిగితే ఆ టైంలో 35 ఏళ్ళు అంటే. ఇప్పుడు మీరు నమ్ముతారా? మనిషి 35 ఏళ్ళు మాత్రమే బతుకుతాడు ఆ టైంలో అంటే మీరు నమ్మగలుగుతారా? లేదు కదా. ఎందుకు 35 ఏళ్ళు ఎందుకైంది ఆ టైంలో అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ, అంటే పుట్టంగానే చనిపోవడం, ఆ చైల్డ్హుడ్లో చనిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి వల్ల. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఏముందమ్మా 75-80 ఏళ్ళు మినిమం. సో మీరు ఒక మనిషి జీవితాన్ని మనం స్టడీ చేసాం అనుకోండి, ఎంత లాంగ్గా వాళ్ళు బతికారంటే అంత అవకాశాలు, ఏదో జబ్బులు వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో మీరు 35 ఏళ్ల ముందు యూరాలజీ చూసారంటే ఆ టైంలో యావరేజ్ లైఫ్ స్పాన్ 60-70 ఏళ్ళు వయసు ఉండేది. సో కొన్ని రకాల జబ్బులు మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 85-90 కూడా అయిపోయింది. సో కొన్ని జబ్బులు ఎక్కువగా చూడడం జరుగుతుంది. సపోజ్ అదే మనిషి ఒక డయాబెటీస్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి 10 ఏళ్ళుగా డయాబెటీస్ ఉండి దాని తర్వాత 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, అప్పటికి డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనపడకపోవచ్చు. అదే అతను 85 ఏళ్ళు బతికాడు అనుకోండి, తనకు డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదో మిగతా ఆర్గన్ డిస్ఫంక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగిన దానివల్ల ఎక్కువ మంది జబ్బులతో రావడం అనేది ఎక్కువవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అనేది ఎక్కువ అవుతాయి. ఏజ్ రిలేటెడ్ డిసీజ్, ఇప్పుడు ఎక్కువ రోజులు మనం మగవాడు ఉన్నారనుకోండి, వాళ్ళలో క్యాన్సర్, ప్రాస్టేట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద లాంగర్ యూ లివ్ హయ్యర్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్. అలానే సీకేడి అంటే కిడ్నీ డిసీజెస్ అనేటివి, యాజ్ యూజువల్ యాజ్ ద లాంగర్ యూ లివ్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ కిడ్నీ డిసీజ్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎక్కువ అవుతాయి. సో మనం లైఫ్ స్పాన్ పెంచుతున్నాం, అలానే అమౌంట్ ఆఫ్ డిసీజెస్ ఇన్సిడెంట్స్ కూడా కొంచెం పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏమిటి, we require more amount of effort to treat this. అంటే క్రానిసిటీ ఆఫ్ ద డిసీజెస్, అంటే ఎక్కువ రోజులు ఒకటే జబ్బుతో బాధపడడం అనేది అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. దానికి రెడీగా ఉండాలి. సో ఫ్యూచర్ రెడీగా మనం వరల్డ్ ఉండాలి అనుకుంటే ఈ క్రానిక్ డిసీజ్ ట్రీట్ చేయడంలో చాలా 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 ఇంపార్టెంట్. సో మేము యూరాలజీ, నెఫ్రాలజీలో చూసామనుకోండి, మా క్రానిక్ డిసీజ్ ఏంటి, కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ కాజ్. సో వీ షుడ్ బి ఎక్విప్డ్ టు ట్రీట్. వాళ్ళందరినీ ట్రీట్ చేయడానికి మనం ఎక్విప్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని డిటెక్ట్ చేయడంలో చూడాలి, వాళ్ళు ట్రీట్మెంట్ చేయడంలోనూ చూడాలి. సో అంటే బేసిక్గా ఏమవుతుంది అంటే జబ్బుల వెరైటీలు మారాయి, ప్లస్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ కూడా మారాయి. అంతే. ఇప్పుడు అందుకే అంటారు మేము ద వే ఆఫ్ ట్రీటింగ్ అనేది కొంచెం మారిపోయింది ఈ మధ్య కాలంలో. మీరు చూసే ఉంటారు, యూరాలజీకి తగ్గట్టే మల్టిపుల్ ఏదో కొత్త కొత్త బోర్డులు కనపడతాయి మీకు. ఒకటి యూరో ఆంకాలజీ, సో ఏమవుతుందంటే అదే అంటున్నా. ఇప్పుడు ఒకప్పుడు 35 ఏళ్ల ముందు యూరాలజిస్ట్ ఏదో 4 జబ్బులు 5 జబ్బులు ఉండేవి, 10 జబ్బులు ఉండేవి, అవి మాత్రమే ట్రీట్మెంట్ చేసుకునేవారు. కానీ యూరాలజీలోనే ఇప్పుడు సబ్ స్పెషాలిటీస్ తయారయ్యాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క సర్జనే లేకపోతే ఒక డాక్టరే అన్నిటికీ అదే విధంగా గొప్పగా ట్రీట్ చేయగలగడం అనేది అవకాశం తక్కువ. సో సంబడి హ్యాస్ టు స్పెషలైజ్ విత్ ఈచ్ స్పెషాలిటీ అనమాట. ఒకప్పుడు కాలంలో జనరల్ ప్రాక్టీషనర్ అని ఉండాలండి. ఇప్పుడు జనరల్ ప్రాక్టీషనర్ ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మోస్ట్లీ ఒక ఫిజిషియన్ ఉంటాడు, వెళ్తాడు, చూస్తారు. సో వీ హ్యావ్ టు సబ్ స్పెషలైజ్ ఇంటూ స్పెషాలిటీస్. ఆ అటెంప్ట్ చేశాం మేము ఇక్కడ. వేరిన్ యూరాలజీని 4-5-6 భాగాలుగా సబ్డివైడ్ చేసి, ఒకటేమో యూరో ఆంకాలజీని, అంటే యూరిన్ ఇది మన కిడ్నీల పరంగా వచ్చే క్యాన్సర్లు మాత్రమే చూడడం. ఇంకోటేమో ఫీమేల్ యూరాలజీ, అంటే లేడీస్లో వచ్చే యూరినరీ కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది వచ్చేవాళ్ళు కాదు, ఈ మధ్య చాలామంది వస్తున్నారు ముందుకి. వాళ్ళని ట్రీట్ చేయడానికి ఒక డిపార్ట్మెంటు. ఇంకోటి రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, యూరినరీ ట్రాక్ట్లో జరిగే అబ్నార్మాలిటీస్కి, అబ్స్ట్రక్షన్కి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ అని. ఎండో యూరాలజీ అంటే స్టోన్ డిసీజ్ ట్రీట్మెంట్స్. సో ఇలా సబ్స్ డివైడ్ చేసి దానికి తగ్గట్టుగా ఒక్కొక్క డాక్టర్ని స్పెషలైజ్ చేసి వాళ్ళు అదే చేస్తూ ఉంటారు, ఎక్కువగా అవే చేస్తూ ఉంటారు. కాబట్టి దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. కిడ్నీ
ప్రాబ్లం ఉంది అనడానికి స్కానా, బ్లడ్ టెస్టా, అసలు ఏ రకమైన డయాగ్నోస్టిక్ టూల్స్ అనేవి ఉంటాయి, ఏమేమి టెస్ట్లు అవసరం అవుతాయి? ఉన్న జబ్బులు అన్నిటికన్నా అర్లీగా డిటెక్ట్ చేయాలంటే కిడ్నీ జబ్బు ఈజియెస్ట్. అన్నిటికన్నా అది చాలామంది అనుకుంటారు, కానీ మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాతనే డయాగ్నోస్ చేసాము అంటే అప్పటికి చాలా ముదిరిపోయినట్టే లెక్క. సో ద ప్రాబ్లం విత్ కిడ్నీ డిసీజ్ ఏమిటి అంటే ఎర్లీ డిటెక్షన్ అనేది ఎంత ఈజీ అయినా ఆ టైంలో పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి పేషెంట్ ఎప్పుడు రాడు. కరెక్ట్, అదే సార్. అంతే కదా, వాడికి కష్టం ఉన్నప్పుడే వాడు రావడం జరుగుతుంది, కష్టం లేనప్పుడు తను వచ్చే అవకాశమే లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ కిడ్నీ డిసీజ్. అందుకే బై ద టైం కిడ్నీ డిసీజ్ ఉందని తెలిసేసరికి చాలామందికి కిడ్నీలు చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే సగం ఫెయిల్ అయిన తర్వాతనే కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ మిగతా టెస్ట్లు కూడా కొన్ని విన్నాను సార్, కిడ్నీ స్కాన్ అని అలాంటివి కూడా చేస్తుంటారు, ఈవెన్ ఎక్స్రే కూడా. అవును, అవన్నీ తప్పదు. అంటే ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకు ఇప్పుడు మనకు 2 రకాల జబ్బులు ఉంటాయి. ఒకటేమో సీకేడీ అనుకుందాం, కిడ్నీ ఫెయిల్యూర్ గురించి, ఇది ఒక సపరేట్ ఎంటిటీ అమ్మ. మిగతావన్నీ మనకు రొటీన్గా యూరోనెఫ్రో అంటే కిడ్నీ పరంగా మూత్ర విసర్జన పరంగా వచ్చే కంప్లైంట్స్లో వచ్చే జబ్బులు అనమాట. వాటన్నిటికీ అల్ట్రాసౌండ్ అని ఇప్పుడు చెప్పాను కదా, యూరోఫ్లోమెట్రీ అని, సిటీ స్కాన్ అని, ఇవి చేసుకొని ఏ జబ్బు ఉండొచ్చు, మీ కిడ్నీలో స్టోన్ ఉందా, లేకపోతే మీ ప్రాస్టేట్ పెరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ, అందరూ డాక్టర్స్ చెప్తుంటారు. సో డయాబెటిక్ నెఫ్రోపతియే కాకుండా ఇంకా ఈ సీకేడీ అని మీరు ఎంఫసైజ్ చేసి చెప్పారు ఇందాక. ఈ సీకేడీకి ఇంకా ఎలాంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో? అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేదమ్మా మనకు ఇండియాలో ఇన్సిడెంట్స్ చూసుకుంటే మోస్ట్ కామన్ కారణాల్లో ఒకటి డయాబెటీస్ అయితే, రెండోది హైపర్ టెన్షన్, మూడోది పెయిన్ కిల్లర్ యూసేజ్, నాలుగోది క్రానిక్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటే ఒక్కొక్క సీజీ అని అంటాము, కొంతమందిలో ఇది యంగర్ వయసులో కూడా వస్తుంది. అదే కాకుండా ఇంకా మిగతా కారణాలు కొన్ని ఉంటాయి, లైక్ స్టోన్ డిసీజ్ కావచ్చు, లేకపోతే మిగతా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ కొన్ని ఉన్న దానివల్ల రావచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇవే ఉంటాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ అనల్జెసిక్ అబ్యూస్ అంటాం. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడిన దానివల్ల, ప్లస్ ఈ సీజీ అండ్ క్రానిక్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అనేది క్వైట్ కామన్ కారణాలు. అదే కదండి, మనకంటే బేసిక్గా ఏంటంటే మన పెయిన్ కిల్లర్స్ ఆర్ ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ. మనం ఎవరైనా పోయి నాకు నీ పెయిన్ ఉందంటే ఎవడో ఒకటి ఇచ్చేస్తారు, అది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు అంటే వాడికి అలవాటు చేసేసుకుంటాడు, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఈ రోజు ఏం బాగానే ఉన్నా కానీ రేపటికి ఎంత నష్టం జరుగుతుందని ఆలోచన చేయడం. సో ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి, ఈరోజు బయటపడవు, అవన్నీ కొన్ని ఏళ్ల తర్వాతనే బయటపడతాయి. అది ద లాంగర్ యూ లివ్ ద హయ్యర్ ద ఛాన్స్ ఆఫ్ ద కమింగ్ అవుట్. మనం ఎన్ని రోజులు మనం ఎక్కువ రోజులు ఉంటాము ప్రపంచంలో అన్నప్పుడు అంత హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి మనకి అది బయటపడే అవకాశాలు. సో దానివల్ల దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట మనకు ఎక్కువగా జరగడానికి సీకేడీ. సో ఇది బేసిక్గా డయాలిసిస్ మెషిన్. సో బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఒక చోట నుంచి తీసుకొని వచ్చి ఇది వెళ్ళి, ఇది డయాలైజర్ అంటాం. దిస్ ఈజ్ అ ఫిల్టరింగ్ థింగ్, దిస్ ఈజ్ అ ఫిల్టర్, ఇది వాటర్. సో వాటర్ ఒక దగ్గర నుంచి వస్తుంది, ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బ్లడ్ ఒక దగ్గర నుంచి వస్తుంది, ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఆస్మాటిక్ మెంబ్రేన్ ఏదైతే చెప్పానో అది ట్యూబ్స్ లాగా, ఒక మైక్రో ట్యూబ్స్ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ అ డయాలైజర్, దిస్ కంటైన్స్ మల్టిపుల్ దోస్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్లోకి వెళ్తుంది, ఆ ట్యూబ్స్ మధ్యలో ఉండే ఖాళీలోకి ఫ్లూయిడ్ వస్తుంది. సో ఒక దాంట్లో ఒక కంపార్ట్మెంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, ఒక కంపార్ట్మెంట్లో బ్లడ్ ఉంటుంది. సో మెంబ్రెయిన్లోకి అది ఆస్మోసిస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒక దగ్గర నుంచి బ్లడ్ పంపిస్తాం, ఒక దగ్గర నుంచి తీస్తాం, ఒక నుంచి ఫ్లూయిడ్ వెళ్తుంది, ఒక నుంచి బయటకు వస్తుంది. సో ద హోల్ ఫిల్టరేషన్ హ్యాపెన్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ అంటే ఇది ఎట్లానూ చేస్తూనే ఉంటుంది, ఇది డిస్పోజబుల్ థింగ్స్ వస్తాయి, ఇదొకటి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్. ఈ క్వాలిటీ ఆఫ్ వాటర్ కాంప్రమైజ్ అయింది అంటే the quality of dialysis is impaired. So this should be the purest water. So there is a lot of procedure involved. So quality of water అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 2 గుడ్ డయాలైజర్స్ అనేది ఇంపార్టెంట్. ఈ డయాలైజర్ ని ఒక్కసారికి వాడతారా లేదంటే ఎన్ని డయాలసిస్ లెక్క పనికొస్తుంది అది ఒకటి? అంటే we prefer a single use dialyzers. ఎందుకంటే the more we use, the higher the chance of the membranes being broken. ఫిల్టరేషన్ కరెక్ట్ గా అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే కొన్ని డయాలైజర్స్ ఉన్నాయి రీయూజబుల్ డయాలైజర్స్, బట్ వీ ప్రిఫర్ ఎ సింగిల్ యూజ్ డయాలైజర్.
ఫర్ గివింగ్ ఎ క్వాలిటీ ఆఫ్ థింగ్. సో దిస్ ఈజ్ అ మెషిన్ అనమాట, దిట్ గోస్ బ్యాక్ అగైన్. సో ఈ ప్రాసెస్ ఒక 3 to 4 hours పడుతుంది. దాని తర్వాత అవి తీసేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది. సో ప్రతిసారి అది చేయించుకోవడానికి అనుగుణంగా ఒక ఫిస్టులా అనేది చేస్తాం. ఫిస్టులా అనేది చేసిన దానివల్ల ఈ పైన నరాలు కొంచెం వాపులాగా ఈ సన్నగా ఉండేవి లాగు అవుతాయి. సో పంక్చర్ చేసినా కానీ అవి మూసుకుపోకుండా పనికి వస్తుంది అనమాట. మళ్ళీ రావాలి కాబట్టి. నువ్వు వారానికి ఎన్నిసార్లు వస్తావు? 3 times. సో ద గుడ్ డయాలిసిస్ అనేది ఎప్పుడు 3 times ట్రైస్ ఇన్ వైట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే బేసిక్గా పేషెంట్ విల్ ఫీల్ బెటర్ విత్ లెస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద బాడీ అనమాట. ఒకరోజు క్రియాటిన్ 10 ఉండి మళ్ళీ నెక్స్ట్ డయాలిసిస్ అవ్వగానే 3కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డయాలిసిస్కి వచ్చేసరికి 8 అయింది అనుకోండి, దట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. సో వెన్ యూ హ్యావింగ్ ఎ గుడ్ క్వాలిటీ డయాలిసిస్ అనేది అవుతా ఉందంటే, డయాలిసిస్ ముందు 5 ఉంటుంది, డయాలిసిస్ అయిన తర్వాత 3 or 2 ఉంటుంది అంతే. సో ఇంత వేరియేషన్లోనే జరుగుతూ ఉండాలి. సో విల్ బీ హ్యావింగ్ ఎ సేమ్ సార్ట్ ఆఫ్ హెల్త్. అందుకే వీ ఆల్వేస్ ప్రిఫర్ ఏ 3 times a week డయాలిసిస్. నేను ఇక్కడ మన దగ్గర పీడియాట్రిక్ యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా చూసాను. అవును. నాకు యంగ్ పిల్లల్లోనే వచ్చినాయి అంటే చిన్న పిల్లల్లో కూడా అంటే వాళ్ళు డయాలిసిస్ మీద ఉండేంతగానో రీప్లేస్మెంట్ అవసరం అయ్యేటనో అట్లాంటి జబ్బులు పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అయ్యో, అంటే బేసిక్గా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువైనా కానీ పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఉండేది తక్కువైనా కానీ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ. సో వన్ ఆఫ్ ద యాక్చువల్లీ పీడియాట్రిక్ యూరాలజీ అని ఒక సబ్ స్పెషాలిటీ మాకు. సో చిన్నపిల్లల్లో కలిగే యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఒక సబ్ స్పెషాలిటీ మాకు. సపరేట్గా దానికి ఒక స్పెషలిస్ట్ అండ్ 1 person హూ ట్రైన్డ్ ఇంటూ ఇట్ అనేది జరగాలి. ఎందుకంటే ప్రాబబ్లీ 15% to 20% ఆఫ్ యూరాలజీ ఈజ్ పీడియాట్రిక్ యూరాలజీ. అంటే 12-14 ఏళ్ల వయసులో తక్కువ ఉన్న వాళ్ళలో కలిగే కంజెనిటల్ పుట్టుకతో కలిగే ప్రాబ్లమ్స్ ప్లస్ వాళ్ళ వయసులో కలిగే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. విమెన్లో వాళ్ళకి యూరినరీ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు జనరల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు. యూరోగైనకాలజిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు, అదే భరిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఉంటే ఏదైనా మంట రావడం కానీ లేకపోతే ఇన్కంటినెన్స్ కానీ అలాంటివి. సో ఇలాంటి వాటి కోసం మీరు ప్రత్యేకంగా విమెన్ యూరాలజీ డిపార్ట్మెంటే పెట్టినట్టున్నారు కదా సార్. అంటే ఈ ఇష్యూస్ మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు అని కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు చాలామంది ద లైఫ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రీవియస్ పీపుల్ అంటే 2 generations ముందు లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. మీరు చూసారంటే 20 ఏళ్ల ముందు పనిచేసే ఆడవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు? 10% ఉండేవాళ్ళు. ఇప్పుడు పనిచేసే ఆడవాళ్ళు 50% ఉన్నారు. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్లో రొటీన్గా పనిచేసుకోవడం కుదరదు. సో ఏదైతే కంప్లైంట్స్ చిన్నవైనా కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పుకోవడం. వీళ్ళలో ఏంటి ప్రాబ్లం? ఒకటి చెప్పుకోవడం. ఎవరికి చెప్పుకోవాలి? మగవాడికి చెప్పుకోవాలంటే నాకు కొంచెం అనీజీగా ఉంది, ఇది ఒకటి అవుతుంది. రెండోది ఎవరికి ఎక్కడెళ్ళి చెప్పుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి. వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళ గైనకాలజిస్ట్ మాత్రమే. ఆ గైనకాలజిస్ట్ తన బిజీలో ఉండి తన మెడిసిన్ 2 రాసిచ్చి పంపించేస్తారు. నెంబర్ 3, దీనికి కరెక్టివ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, టెక్నాలజీ ఉందా, దాని మీద ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, దాని కరెక్టివ్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు చేస్తారు, ఎంతమంది చేయగలుగుతారు అది. సో ఇన్ని రోజులు ఆ గ్యాప్ ఉండింది. ఇప్పుడు ఏమవుతుంది? నెంబర్ 1, పేషెంట్ చెప్పుకోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా అయిపోయింది. తను చెప్పేసుకుంటున్నాడు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు సరి చేయాలి. రెండోది, ఎవరికి పోయి చెప్పుకోవాలి? సో దెర్ ఇస్ అ ఫిమేల్ యూరాలజీ టీమ్. సో దెర్ ఇస్ అనదర్ యూరాలజిస్ట్ హూ ఇస్ అ ఫిమేల్ సో దట్ ద కమ్యూనికేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అదైపోయిందా? నెంబర్ 3, ద టెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్, ద టెక్నిక్స్ హ్యావ్ ఎవాల్వ్డ్, ఎక్స్పర్టైజ్ హెస్ కమ్. అది వచ్చిన దానివల్ల ఏంటి, ఏదైనా ప్రొసీజర్ అవసరం పడినా దానికి ఆపరేషన్ చేయాలన్నా కానీ దాని అండర్స్టాండింగ్ ఉంది, మనకి ఎక్స్పర్టైజ్ ఉంది, దాన్ని చేయగలుగుతున్నాం. సరే, ఇది 3వది అయిపోయింది. 4వది బిగ్గెస్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు చాలా మటుకు ఈ పెల్విక్ ఫ్లోర్ అంటాం అనమాట. అంటే ఫిమేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఏంటి రిలేటెడ్, యూరిన్ ఇన్కాంటినెన్స్ అని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనేది. ఆ పెల్విక్ ఎక్సర్సైజ్ అనేది ఒకప్పుడు చాలా సింపుల్గా ఏదో ఒక పేపర్ ఇచ్చేసి చదువుకో, దీంట్లో ఎట్లా చెప్పామో అట్లా చేసుకో అని చెప్పేసి అనేవాళ్ళు. సో దట్ వాజ్ నాట్ ఎ సైంటిఫిక్ అప్రోచ్, దట్ వాజ్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ వాట్ ఆల్ ఈస్ బీన్ గివెన్ వాజ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనేది ఇచ్చేవాళ్ళం, దీంట్లో ఎలా ఉన్నాయో ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి. కానీ దాన్ని సైంటిఫిక్గా చేయాలి అంటే దాని
ఎలా ఉంది, ఎలా చేయాలి, దీనికి సైంటిఫిక్గా వాడు కరెక్ట్గా చేస్తున్నాడా, వాళ్ళ రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఒక ఆబ్జెక్టివ్ ఎస్టిమేట్ ఉండాలి కదా. నీకు ఎగ్జామ్ మొదటిసారి పెడితే 30 మార్కులు వచ్చాయి, నెక్స్ట్ టైం పెడితే 60 మార్కులు వచ్చాయి, ఒక ఆబ్జెక్టివ్ ఎస్టిమేట్ కూడా కావాలి. సో దాని గురించి చేయడానికి there is something called a pelvic floor rehabilitation centers now. So this is specifically meant for the pelvic floor only, because urologist ka maaku we need only pelvic floor. Maaku muscles develop చేసేలు ఏం అవసరం లేదు. So we need only pelvic floor. So దానికి స్పెసిఫిక్గా pelvic floor rehabilitation center అనేది ఓపెన్ చేశాం. ఫీమేల్స్ విమెన్ చాలా వచ్చి ముందుకు వచ్చి అడుగుతున్నారన్నారు కదా, ఇక్కడ కూడా విమెన్ చాలా డాక్టర్స్ ఉన్నారన్నారు కదా, ఫీమేల్ యూరాలజిస్ట్ మేడం డాక్టర్ సారిక అండి. అందుకే నేను చెప్పాను కదా, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీగా ఉండడానికి సారిక ఈజ్ ఎ యూరాలజిస్ట్. సో షీఈ్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇంటూ ఫిమేల్ యూరాలజీ అండ్ న్యూరో యూరాలజీ అంటాం. అంటే చాలా మటుకు ఈ ఫిమేల్ యూరాలజీకి న్యూరో యూరాలజీకి చాలా దగ్గర ఇది ఉంటుందన్నమాట. న్యూరో యూరాలజీ అంటే ఫంక్షన్ ఆఫ్ ద బ్లాడర్. ఈ ఇన్కాంటినెన్స్ ఇవన్నీ ఏంటి, ఫంక్షన్ ఆఫ్ ద బ్లాడర్ అని తెలుసుకోవడమే కదా, అది న్యూరో యూరాలజీ అంటాం. సో దీన్ని ఏమంటామంటే యాక్చువల్లీ ఫంక్షనల్ అండ్ ఫిమేల్ యూరాలజీ అంటాం. ఫంక్షనల్ అండ్ ఫిమేల్ యూరాలజీ అంటే ఫంక్షన్ ఆఫ్ ద బ్లాడర్ ప్లస్ ఫిమేల్స్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెండు కంబైన్డ్గా ఒక డిపార్ట్మెంట్ కింద. సో ఈ డిపార్ట్మెంట్కి షీ హెడ్స్ ద డిపార్ట్మెంట్ అనమాట. సారికా టేక్స్ కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ. యూరోడైనమిక్ స్టడీ అంటే ఏంటి, ఎలా చేస్తారు ఈ టెస్ట్లో? యాక్చువల్లీ మేడం మీ టెస్ట్ బ్లాడర్ ఎలాగ పనిచేస్తుంది పేషెంట్కి. మెనీ ఆఫ్ ద టైమ్స్ మన పేషెంట్ యూరిన్ లీక్ చెప్తూనే ఉంటాము, బట్ మనం చూసే టైంలో ఈ టెస్ట్లో బ్లాడర్ ఫంక్షన్ టోటల్ డిఫరెంట్ ఉంటుంది. పేషెంట్కి యూరిన్ లీక్ ఉండకపోతే కూడా వాళ్ళ ఫీల్ అవుతుంది, నాకు ఈ లీకేజ్ ఉంది, నా మూత్ర సంచి ప్రెషర్ చాలా ఎక్కువ వస్తుంది, బట్ బ్లాడర్ ఎంటీ అవ్వట్లేదు. సో ఈ అన్ని క్వశ్చన్కి ఈ యూరోడైనమిక్ స్టడీ ఇస్ ద ఆన్సర్. సెకండ్ థింగ్, మన చాలా మంచి లైక్ ఓల్డ్ ఏజ్ పేషెంట్ విత్ షుగర్ విత్ స్పైన్ ప్రాబ్లమ్ అండ్ అన్నితోనే బ్లాడర్ ఫుల్ ఉంది, క్రానిక్ యూరినరీ రిటెన్షన్లో వస్తుంది. ఆ టైంకి కూడా మనకి తెలియట్లేదు అది బ్లాడర్ ఫంక్షన్ ప్రాపర్ లేదు ఆర్ బికాస్ ఆఫ్ ప్రోస్టేట్ వల్ల యూరిన్ సరిగా పాస్ చేయలేదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ అండ్ వీ కెన్ గో ఫర్ దట్. అంటే బ్లాడర్ ఎలా పనిచేస్తుంది, నెడలు తెస్తుంది. ఇప్పుడు కిడ్నీ పనిచేస్తుంది చెప్పి ఆ 2 బ్లడ్ టెస్ట్ తెలిసిపోయింది, అంతే కదా. కళ్ళు పనిచేస్తున్నాయంటే నువ్వు అది చదువు ఇది చదువు అంటాం తెలిసిపోతుంది. కానీ బ్లాడర్ ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది. దానికి యూరోడైనమిక్స్ అనే టెస్ట్ చేస్తాం. yes exactly. 24 hours లో బ్లాడర్ ఎలాగా ఫంక్షన్ అవుతుంది, దట్ వి ట్రై టు మైమిక్ ఇన్ దిస్ టెస్ట్ అండ్ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ అండ్ నెంబర్ 2, ఈ థియేటర్లో మనకు ఒక ఆల్ ఫిమేల్ థియేటర్ కూడా పెట్టాం. అంటే దేర్ ఇస్ రిలీజియస్గా చాలా మందికి మగవాళ్ళు ఉంటే మేము చేసుకోమంటూ ఉంటారు చాలా కొంతమందికి లీడర్స్లో. సో we isolated one theater for all females. Suppose ఆ పేషెంట్ ఎవరైనా వచ్చారు సెపరేట్ అని కాదు, అంటే ఆ సపోజ్ సంబడి ఇప్పుడు అన్ని అడిగే వాళ్ళకి. సో ఆ ఆపరేషన్లో తను కానీ సర్జన్ కానీ అనస్థెటిస్ట్ కానీ పనిచేసే వాళ్ళు కానీ ఓటీ స్టాఫ్ కానీ అందరూ ఫిమేల్స్ ఉంటారు. సో దెర్ ఈస్ రిలీజియస్గా చాలామంది వాళ్ళు ఒప్పుకోరు. సో అటువంటి వాళ్ళలో ఒక ఆల్ ఫీమేల్ థియేటర్ అని ఒక క్లాస్లో పెట్టామన్నమాట. దట్ ఈస్ ఓన్లీ ఫర్ విత్ ఫీమేల్స్. సో ఆ థియేటర్లో ఇంకా మగవాళ్ళు వచ్చే అవకాశం లేదు. సో దట్ ఈస్ ఆల్ ఫీమేల్ థియేటర్. ఈ మధ్యనే ఒక 2 months ముందు స్టార్ట్ చేస్తాం అది. సో అలాంగ్ విత్ ఇట్, సో దే టేక్ కేర్ ఆఫ్ ద యూరోడైనమిక్స్, ఫిమేల్ యూరాలజీ అండ్ దట్ ఆల్ ఫీమేల్ థియేటర్. అన్నీ ఇక్కడే అయిపోతుంది, సగం అయిపోతుంది ఇక్కడే అయిపోతుంది. అన్లెస్ అదర్వైజ్ ఏదో కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటే తప్ప వాళ్ళ పైన మెయిన్ ఆపరేషన్ థియేటర్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఓటీ కాంప్లెక్స్ ఇది అంటే కాదు, ఇది బట్ ఇది బేసిక్గా ఏంటంటే అమ్మా నేను దీస్ ఆర్ ఆల్ 4 అంటే మా దగ్గర ఇక్కడ బేసిక్గా యూరాలజీ నెఫ్రాలజీ తప్ప ఇంకేం చేయం కదా. మాకు మిగతా సర్జరీస్ ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీ డిసీజ్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ డిసీజ్. వీళ్ళ 4 పేర్లు మా దగ్గర 4 థియేటర్లు ఉన్నాయి. నేను 4 థియేటర్లు 4 పేర్లు పెట్టాను. ఒకటేమో భట్ అని, ఒకటి దేశాయ్ అని చెప్పి, ఒకటి గౌర్ అని చెప్పి, ఇంకోటి జార్జ్ పి అబ్రహాం అని చెప్పి, జార్జ్ పి అని. వీళ్ళు ఎవరంటే దీస్ ఆర్ 4 people. అంటే మన యూరాలజీ ట్రైనింగ్ అయిన తర్వాత ఇండియాలోనే ఉండి ఇంటర్నేషనల్ ఫ్రేమ్ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు. చాలామంది ఇండియన్స్ ఉన్నాం, ఎక్కడ బయటికి వెళ్ళిపోయారు, దేశాల్లో ఉన్నారు, ఎక్కడ అమెరికాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, చాలా పైకి వెళ్ళిపోయారు, చాలా పేరు తెచ్చుకున్నారు. కాదు, వీళ్ళెవ్వరు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళినా వచ్చేసారు, ఇండియాలో సెటిల్ అయ్యారు. ఇండియాలో సెటిల్ అయ్యి 40 ఏళ్ళగా వాళ్ళ ఇన్వెన్షన్స్, వాళ్ళ టెక్నిక్స్ని చాలా ఇదిగా గొప్పగా అందరికి చెప్పడం చాలా. అంటే దే ఆర్ గుడ్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. ఇప్పుడు
యాక్చువల్లీ మామూలుగా అన్ని చోట్ల యూరాలజీ ఉంటుంది, బట్ ఇది ఎక్స్క్లూజివ్గా యూరోలాజికల్ ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది కాబట్టి అంటే ఇక్కడ వాడే ఎక్విప్మెంట్, టెక్నాలజీ, ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా అత్యాధునికంగా ఉండాలి ఖచ్చితంగా. సో అవి ఏమేమి ఉన్నాయో చూస్తుంటేనేమో చాలా రకాల మెషిన్స్ కనిపిస్తున్నాయి సార్. నాకు ఒక రోబోటిక్ మాత్రమే అర్థమైంది, ఒక రోబోటిక్ మెషిన్ మాత్రమే అర్థమైంది, మిగతావి ఏంటో మీరే చెప్పండి. అమ్మ మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే బాడీలో కట్ చేయకుండా ఎండోస్కోప్ అనేది పాస్ చేసి ఒక ఆపరేషన్ చేయడం అనేది ఫస్ట్ యూరాలజీలోనే జరిగింది. సో టెక్నాలజీ అనేది వాడడం ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లో అనేది ఫస్ట్ యూరాలజీలోనే జరిగింది. సో ఎండోస్కోప్ అనేది పాస్ చేయడం, మూత్రం వచ్చే నాళంలోంచి ఎండోస్కోప్ పాస్ చేయడం అనేది ఒక సెంచురీ ముందు జరిగింది, 100 years బిఫోర్. సో అప్పటి నుంచి ఈ టెక్నాలజీ మారుతూ ఇప్పుడు ఒకప్పుడు 10-15 ఏళ్ళు పట్టేది కొత్త టెక్నాలజీ రావడానికి, ఇప్పుడైతే 5 ఏళ్లకో 6 ఏళ్లకో కొత్త టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది. సో అన్లిమిటెడ్ ప్రాబ్లమ్. మనం అన్నం చూస్తే లేజర్తో సర్జరీలు చేస్తారు, లేజర్తో స్టోన్స్ బ్రేక్ చేస్తారు అని చెప్పేసి ఇది దిస్ ఈజ్ అ క్వాంటా లేజర్ అనమాట. 100 watt. దీన్ని ప్రాస్టేట్ ఎన్యూక్లియేషన్కి లేక ప్రాస్టేట్ తీయడానికి లేకపోతే స్టోన్స్ పగలగొట్టడానికి చేస్తూ ఉంటాం. ఇది లేజర్ ఫైబర్. దీంట్లో నుంచి పంపిస్తాం, దానికి అటాచ్ చేస్తాం. దీంట్లో నుంచి మీకు లేజర్ ఫైబర్ వస్తుంది. సో దీంట్లో నుంచి పాస్ చేసి ఇప్పుడు ఈ మూత్రం వచ్చే నాళంలోంచి ఎండోస్కోప్ అనేది పాస్ చేసి ఆ లేజర్ ఫైబర్ని అక్కడ వరకు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మూత్రనాళంలో ఉండే స్టోన్ ని ఇది బ్రేక్ చేస్తుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్, ఒక్కొక్క సైజుకి ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడేమో ఇది యూరోట్రోస్కోప్ అంటాం, అంటే ట్యూబ్లో ఉండేటివి యూరోటర్లో ఉండే దానికి వాడడానికి. ఇదేమో నెఫ్రోస్కోప్ అంటాం, కిడ్నీలో పంక్చర్ చేసి దీంట్లో పగలగొట్టడానికి ఈ స్టోన్స్ తీస్తాం. పెద్ద స్టోన్స్కి ఇది, ఇంకా చిన్న స్టోన్స్ అయితే ఇది. అదే ఇంకా చిన్న స్టోన్ అయితే మనం మూత్రనాళంలోంచి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ అనేది పాస్ చేసి ఇలా ఇది ఎట్లయినా తిరుగుతుందన్నమాట. సో మనం కిడ్నీలో పాస్ చేసిన తర్వాత ఇట్లా చూడడానికి ఇట్లా ఈ పక్క స్టోన్ ఉంటే ఇటు, లేకపోతే ఈ పక్క కిడ్నీలో రైట్ సైడ్ కిడ్నీలో పాస్ చేసామంటే ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం కాకుండా ఇది. సో దీంట్లో నుంచి మళ్ళీ ఇదే లేజర్ ఫైబర్ వెళ్తుంది. దీని సైజ్ వేరేగా ఉంటుంది ఫ్లేక్ ఫైబరు, దాని ఫైబర్ దీంట్లో నుంచి వెళ్తుంది. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రా కార్పోరియల్ అంటాం, అంటే ఇంట్రా కార్పోరియల్ అంటాం. అంటే మనం ఎండోస్కోప్ అనేది వేసి కిడ్నీ వరకు వెళ్ళి ఈ లేజర్ ఫైబర్ని దాంట్లో నుంచి పాస్ చేసి దాన్ని మన కంటి ముందే మనం బ్రేక్ చేయడం జరుగుతుంది. అది ఇంట్రా కార్పోరియల్. మీరంటున్నారు చూసారా, ఇప్పుడు మీరు ఏదైతే మనసులో ఉండి మీరు అన్నారో ఈ క్వశ్చన్, అది ఎక్స్ట్రా కార్పోరియల్. అంటే మనం ఏమీ చేయకుండా బయట నుండే షాక్స్ పెట్టి పగలగొట్టడం, అది ఇది. దట్ ఈస్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. దిస్ ఈస్ దట్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనమాట. ఏంటి ఇది షాక్ వేవ్స్, ESWL అంటాం. ఇక్కడ షాక్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి, ఫోకస్ అవుతాయి. ఈ ఫోకల్ పాయింట్స్లో మనం ఆ స్టోన్ని పెడతామన్నమాట. దీంట్లో ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుంటా ఈ అల్ట్రాసౌండ్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ అల్ట్రాసౌండ్తో పేషెంట్ని చూస్తూ ఉంటే ఈ ఫోకల్ పాయింట్ ఎక్కడైతే మీకు ఇది చూపిస్తుందో అక్కడే ఈ ఫోకస్ అనేది వస్తుంది అనమాట. దీని కింద పేషెంట్ ఉంటారు, దీనిపైన ఉంటారు, దీని మీద పడుకుంటారు, పైన పడుకుంటారు.